హలో, ఎస్ఎస్ఆర్ ట్రావెల్స్? అవునండి, యాదగిరిగుట్ట వెళ్ళాలి. యాదగిరి నరసింహస్వామి దర్శించుకోవాలి. కారు కావాలి. సరే ఉంది, తీసుకెళ్ళండి. అన్నా, మీ దగ్గర సుదర్శన్ గౌడ్ అనే డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడు. అతను బాగా నడుపుతాడట కదా, మా ఫ్రెండ్ చెప్పాడు. అతను పంపించు. అన్నా, నా రిక్వెస్ట్. కావాలంటే ఎక్కువ పేమెంట్ ఇస్తా. అరే రే, దాందే ముందు వస్తా. సుదర్శనే వస్తాడు. సరేనేనా? ఉంటా అన్నా, థ్యాంక్ యూ. మరుసటి రోజు కారు యాదగిరిగుట్టకు బయలుదేరింది. సుదర్శన్ గౌడ్ డ్రైవర్గా వచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరుడు రాంబాబు వెనుక కూర్చున్నారు. కారు సగం దూరం వెళ్ళాక టాయిలెట్కు అంటూ శ్రీనివాస్ రెడ్డి కారు ఆపించాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సుదర్శన్ రెడ్డి గొంతు పిసికేశాడు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఇది మొద్దు శ్రీను చేసింది అని మొత్తం మీద బయటపడింది. చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో అతని మీద, అసిస్టెంట్ రాంబాబు మీద కేసు నమోదైంది. అయితేనే అతనికి ఏం వెరుపు? అతనిప్పుడు ప్రొఫెషనల్ కిల్లర్. నేరం ఎలా చేయాలో తెలుసు. చట్టానికి దొరకకుండా ఎలా తప్పించుకోవచ్చో తెలుసు. దొరికినా ఎలా స్వేచ్ఛగా బయట తిరగొచ్చో తెలుసు. ఇంకేం కావాలి? అగ్నికి ఆజ్యం తోడు కావాలి కదా, అప్పుడే కదా మారణ హోమం జరిగేది. మరి ఈ జ్వాలలు ఎక్కడుంటాయి? జైల్లోనే. నిష్ఠూరమే అయినా నిజమిదే. కరుడుగట్టిన నేరగాళ్లలో సత్ప్రవర్తన తేవాలని ప్రభుత్వం ప్రజల డబ్బుతో, అంటే మన డబ్బుతో వాళ్లను మేపుతుంటే వాళ్ళు మాత్రం సీనియర్ నేరగాళ్లతో జతకట్టడం, స్నేహాలు చేయడం, బయటకొచ్చాక గ్యాంగులుగా మారి నేరాలు చేయడం. చూడండి ఎంత విషాదమో. మనమే మన డబ్బుతోనే వాళ్ళని తయారు చేసుకుంటున్నాం. మన ప్రాణాలనే తీయించుకుంటున్నాం. ఈ జైళ్లు ఎప్పుడు మారతాయో, మన తలరాతలు ఎప్పుడు మారతాయో ఆ భగవంతుడికే తెలియాలి. మొద్దు శ్రీను లాంటి ఆకురౌడీలు, చిల్లర హంతకులు ఆ జైళ్లలోనే కరడుగట్టేది, ప్రొఫెషనల్ కిల్లర్స్ గా మారేది. మొద్దు శ్రీను కూడా అలాగే జైల్లోనే కరడుగట్టాడు. రక్త చరిత్ర అక్కడి నుంచే మొదలుపెట్టాడు. ఆ నేరాల ఘోరాల పరంపర ఏంటో మీరే చూడండి. మొద్దు శ్రీను కిరాయి హంతకుడి స్థాయి నుంచి ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఓసారి చిక్కడపల్లి పోలీసులకు చిక్కాడు. అంతేకాదు, సాక్ష్యాలు బలంగా ఉండటంతో 3 ఏళ్లు జైలు శిక్ష కూడా పడింది. దాంతో మొద్దు శ్రీను చంచల్గూడ జైలుకు చేరుకున్నాడు. అక్కడ ఈ శ్రీనివాస్ రెడ్డికి వారిలో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పాలన్న ఖైదీలతో స్నేహం అయింది. అంతేకాదు, విడుదలయ్యాక కూడా తమ స్నేహాన్ని కొనసాగించి గ్యాంగ్గా మారి హత్యలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఏడాది తర్వాత అంతా విడుదలయ్యారు. అనుకున్నట్లుగానే గ్యాంగ్ కట్టారు. మారణకాండం మొదలుపెట్టారు. 2004 ఆగస్టు 16 బషీర్బాగ్, హైదరాబాద్. రామకృష్ణ అనే పాన్ షాప్ యజమానిని చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొద్దు శ్రీను, గోవర్ధన్ రెడ్డి ఇద్దరు
రామకృష్ణను బషీర్బాగ్లోని పాన్ షాపులోని కత్తులతో పొడిచి చంపేశారు. అప్పటి నగర పోలీస్ కంట్రోల్ రూమ్కు కూతవేటు దూరంలో చిక్కడపల్లిలో శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు ముద్దుసీను. డిసెంబర్ 10 హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చలమల వెంకట్రెడ్డిని చంపేశారు. చోటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంపత్ కుమార్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి వేట కొడవలతో నరికి కిరాతకంగా హత్య చేశారు. ముద్దుసీను, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, తిరుపతి బాలన్నలు ఈ హత్యలకు పాల్పడ్డారు. ఎంతటి నేర చరిత్ర, ఎంతటి క్రూర చరిత్ర! అతను తుపాకీ పడితే గురి తప్పదు, కత్తి పడితే తల తెగిపడాల్సిందే, బాంబు విసిరితే టార్గెట్ ను ఛేదించాల్సిందే. అలాంటి శ్రీనివాస్ రెడ్డి రోజు రోజుకు పెరిగిపోతున్నాడే గాని తగ్గడం లేదు. దురదృష్టవశాత్తు ఆ పెరుగుదల మన జైల్లోనే జరుగుతుండేవి. ఖైదీల సత్ప్రవర్తన కోసం ఏర్పాటైన జైళ్లే ఖైదీలకు మరింత తర్ఫీదునిస్తున్నాయి. ఈసారి శ్రీనివాస్ రెడ్డి పటోళ్ల లాంటి మామూలు వ్యక్తులు కాదు పరిచయాలు చేసుకుంది. ఇప్పుడు అతను చేసుకోబోయే స్నేహాలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసేవి, ప్రభుత్వాన్నే తలకిందులు చేసేవి, సీమ చరిత్రనే తిరగరాసేవి. ఎస్, రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్, తెలుగుదేశం ముఖ్య నేత పరిటాల రవి హత్య రచన పథకకు ఆ జైలే వేదికైంది. ఎలాగో రేపటి లైఫ్ అండ్ డెత్ లో చూడండి.